హలో అండి. నమస్తే అందరికీ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్. నాకు తెలిసి ఈ కార్తీక మాసం నెల రోజులు తిననివారు, ఈరోజు అందరి ఇంట్లో కూడా నాన్ వెజ్జే ఉంటుంది. ఇంకా మా ఇంట్లో కూడా అంతే. ఇంకా మా వారైతే ఫస్ట్ టైము ఈ నెలంతా తినకుండా ఉండటం. మాకైతే కేదారేశ్వర నోముంది. మాకు ఈ పూజ అయినంత వరకు నాన్ వెజ్ అలాగే ఆనియన్ 2 తీసుకోమనమాట. ఇంకా నోమైపోయిన వెంటనే ఎప్పుడు మా వారు ఎవ్రీ ఇయర్ కూడా తినేసేవాళ్ళు. ఈ ఇయర్ ఏంటో కానీ నేనైతే తినను అన్నారు. కార్తీక మాసం అంతా తిననన్నారు. ఓకే. ఇంకెందుకు తినను అన్నప్పుడు ఎందుకు మనం బలవంతం పెట్టడం అని చెప్పి నేనైతే ఏమనలేదు ఇంకాను. ఇంకా మా పాపకైతే నోమైపోయిన నుంచే ఇంకా నాన్ వెజ్ అయితే పెట్టడం స్టార్ట్ చేసేస్తాం ఎప్పుడు కూడాను. ఇంక ఈరోజైతే చికెన్ అయితే తీసుకొచ్చారు. అది కూడా 11:30 అయింది చికెన్ పట్టుకొనొచ్చి దమ్ బిర్యానీ చేయమన్నారు. ఇంకా వంటయితే స్టార్ట్ చేసినప్పటి నుంచి మా వారు, మా పాప వంటయిపోయిందా తినేద్దామని తొందర పెట్టడం వల్ల నేనైతే ఈ బిర్యానీలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయటం కూడా మర్చిపోయాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయకపోయినా టేస్ట్ అయితే బావుంది. చాలా బావుంది. ఇంకా లంచ్ చేసి కాసేపు రెస్ట్ అయితే తీసుకొని ఈవినింగ్ అయితే షాపింగ్‌కి అయితే బయలుదేరాము. ఎందుకంటే మా పాపది బర్త్‌డే ఉంది. దానికోసమని డ్రెస్ కొందామని చెప్పి షాపింగ్‌కి అయితే వెళ్ళాము. ఇంకా ఒక 3, 4 షాపులైతే తిరిగాము. ఫైనల్‌గా అయితే ఒక షాప్‌లో అయితే సెట్ అయింది పాపకి డ్రెస్సు. డ్రెస్ అయితే కొనేసుకొని గంట స్తంభం రోడ్డుకైతే వచ్చేసాం. నాకు ఈ రోడ్‌లో స్ట్రీట్ షాపింగ్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నైట్ టైము బావుంటుంది. అలాగే బేరాలు కూడా ఆడొచ్చు. ఇంకా సంక్రాంతి టైంలో అయితే ఫుల్లు క్లౌడ్ ఉంటుందనమాట ఈ రోడ్డంతాను. చాలా బావుంటుంది. ఇంకా హెయిర్ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్ ఏవేవో కొన్ని ఐటెమ్స్ అయితే తీసుకొని ఇంకా ఇంటికైతే రిటర్న్ అయిపోతున్నాము. అంతే ఈ వీడియో. బాయ్ బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.